మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనలు తెలియపరుస్తున్నాను. మొదటి వర్తమానంలో మనం కొన్ని సంగతులు నేర్చుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం కనుక నేరుగా వాక్యంలోకి ప్రవేశిద్దాం. భయభక్తుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయం మొదటి వచనంలో మనకు మాట చదువుకున్నాం. ఏంటట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఈరోజు మనకు మూలవాక్యం అదే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. అందరూ నడవమని ఆయన కోరుకుంటున్నాడు. అయితే లోకం నడవటం లేదు, కానీ ఆయన త్రోవలోకి వచ్చాము, నీ అడుగులో అడుగు వేసి నడుచుకుంటూ నీ చేయి పట్టుకొని పరలోక వస్తాం ప్రభువా అని మార్గదర్శి, మనందరికీ మార్గదర్శి అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి సంఘంలోకి వచ్చిన వారం కూడా ఆయన దారిలో నడవలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన దారిలో ముళ్ళున్నాయి. జాగ్రత్త కలిగి నడవాలి. ఆయన దారిలో ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఉన్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే భయం మనకి. ఎంత భయం, మామూలుగా భయం కాదు. కొంచెం కూడా నొప్పి కలగటానికి ఒప్పుకోం మనం. ఎంత సుఖానికి అలవాటు పెట్టామంటే శరీరాన్ని. గెదుడు గురించి ఆలోచించాం. మా దగ్గర ఒక అధికారి ఉన్నారు. ఆమె బండి ఎక్కిందంటే ఏసీలో ఉన్న బండిలో ఉన్నటువంటి ఏసీ ఉన్నాయి కదా, బ్లోయర్స్ మొత్తం తన వైపు తిప్పుకుంటుంది. పక్కన ఉన్న డ్రైవర్, నడిపేవాడు మనిషే, వాడికి కూడా కొంచెం చల్లగా ఉంటే వాడు నడపగలడు అని అనుకోదు. మొత్తం తన వైపు తిప్పేసుకుంటుంది. అంటే తన శరీరాన్ని అంత సుఖానికి అలవాటు చేసేసింది. బయట ఎండ మొహం చూస్తే గడగళ్ళు ఆడిపోతారు. మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఎర్రటెండలో ఉద్యోగం చేయాలి, ఎండలకి వచ్చుకోవాలి. ఎండలోనే తిరగండి మీరు, సాయంత్రం దాకా తనివి తీరదు, ఇంకా అప్పుడే వచ్చారా అంటది. ఎందుకు? అంత అలవాటు పడేసింది శరీరాన్ని. అది స్త్రీ అయినా పురుషుడైనా. మన ఇళ్ళల్లో కూడా చాలామంది పని గురించి మాట్లాడతాం, కష్టం గురించి మాట్లాడతాం, చాకరీ గురించి మాట్లాడతాం. ఈ మాట్లాడే వాళ్ళలో చాలామంది చాకరీ చేయని వారే. తెలుసా మీకు? చాకరీ చేసేవాడు నోరు మూసుకుని భరిస్తూ ఉంటాడు, చెయ్యనివాడు ఒడ్డు మీద నిలబడి చాలా కబుర్లు చెప్తుంటాడు. యేసుక్రీస్తు వారు కూడా సేమ్ ఇలాగే కబూర్లు చెప్పి ఒడ్డు మీద నిలబడి అందరిని బెదిరించి అధికారిగా వండలా. దాసునిలాగా వెళ్ళి పనిచేసి రిజల్ట్ చూపించాడు, పని ఫలితాన్ని చూపించాడు. చూసారా? ఇంత కష్టపడ్డందుకే నేను ఈరోజు ఎక్కడున్నాను? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాను అని. ఇది మీరు నమ్మితే భయభక్తులు కలిగి భక్తి చేయండి. ఎందుకంటే మీరు వాళ్ళంటే భయపడతారు, వీళ్ళంటే భయపడతారు అని మొదటి వర్తమానంలో మనం చెప్పుకున్నట్లుగా అందరంటే భయపడతారు, కానీ అసలు భయపడాల్సిన వారు ఒక ఆయన ఉన్నారని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు కూడా మనకి ఈరోజు. మొదటి వర్తమానంలో భయభక్తుల గురించి ఒక 5 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధన గ్రంథంలోంచి, ఈరోజు క్రొత్త నిబంధన గ్రంథంలోంచి కూడా మరొక 5 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, యేసుక్రీస్తు వారే ఆయన పరిచర్య చేసే రోజుల్లో స్వయంగా ఆయన నోటి వెంట వచ్చిన ఒక మాటని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మీరందరూ బైబిల్ తీసేసి చక్కగా మత్తయి సువార్త తీయండి, చక్కగా చదవడం తప్పులు లేకుండా. 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడుద్దంటున్నాడు? వాళ్ళు మీ ఆత్మను చంపలేరురా బాబు, కేవలం మీ దేహాన్ని మాత్రమే చంపగలరు. అటువంటి వాడికి భయపడద్దు. వాడు చంపితే చచ్చిపోతాం అంతే, ఏం కాదు. అబ్బో, ఈ మాట మనకు వినడానికి అంత ఈజీగా ఉంటుంది. ఏంటండి అంత సింపుల్గా చెప్పేశారు? వాడు చంపితే మనం చావాలనా? వాడు పొడిస్తే మనం ఊరుకుంటావా? వాడు కత్తెత్తేలోపే వాడు 2 చేతులు నరికేమని కదా ఇప్పుడు క్రైస్తవ్యం నేర్పుతోంది. అందుకే కదా యూనియన్లు, అందుకే కదా మీటింగులు, అందుకే కదా సహవాసాలు, ఫెలోషిప్లు. ఇంకా దారుణం ఏంటంటే మన పట్టణంలో మహామేధావులంతా కలిసి వారిని గెలిపిద్దాం, వారైతే మనకి బాగుంటుంది, వీరొద్దని వీళ్ళే చెప్పేస్తూ ఉన్నారు. ఏంటట? యుద్ధాలకు భయపడకూడదు, ఎదురుకెళ్ళకూడదట, అవమానాలకు వద్దట, దాడులు వద్దట. ఎదురు దాడులు చేద్దాము, కేసులు పెడదాము. మరి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలియలా.
అందుకే ఒక పక్షాన నిలబడి యుద్ధం చేసేస్తా ఉన్నారు, మీటింగులు పెట్టేశారు, ఆల్రెడీ ఓట్లకి డబ్బులు కూడా తీసేసుకున్నారు. సిగ్గుమాలని భక్తి చేస్తున్నాం మనం. కానీ దేవుడు అంటున్నారు, వాళ్ళు కొడితే చంపితే నీ దేహమే పాడైపోద్ది. కానీ మీకు తెలుసా, ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీ దేహంతో పాటు మీ ఆత్మను కూడా తీసుకెళ్ళి చంపగలడు, నరకంలో పడేయగలడు. ఇది ప్రమాదమా అది ప్రమాదమా అని అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు. ఏది ప్రమాదం? నేను కొద్దిగా కొన్ని వారాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా. వాస్తవంగా నా పైన ఉన్న అధికారి నా దేహాన్ని కూడా చంపలేదు, నిజానికి నా దేహాన్ని కూడా చంపలేదు. మరి ఏం చేస్తుందంటే, మాట అంటుంది అని నోరు మంచిది కాదు, మాట అంటుంది అనే భయంతో భయపడి ఉద్యోగం చేశా, కుటుంబానికి సమాజానికి అందరికి దూరంగా. అవునా కదా? చంపకుండా ఉంటేనే, కేవలం మాటకి భయపెడితేనే ఇంత కష్టాన్ని ఎదుర్కొంటే మరి చంపేవాడికి ఎంత భయపడాలి? శరీరాన్ని చంపేవాడికి, అసలు శరీరాన్ని ఆత్మని కూడా చంపగలిగిన అధికారం కలిగిన వారికి ఇంకెంత భయపడాలి? ఎన్ని రెట్లు భయం ఉందా మనకా? భయం లేదు. అసలు ఈ మాటకి అర్థం తెలియదు ముందు మనకి ఎవడైనా కొడతాడంటే భయపడతాం. అరే ఇంటికి వచ్చి మాట అంటాడు అప్పులోడు, నేను మాట పడను అంటే భయపడి చచ్చిపోతాం, తాళాలు వేసుకొని పారిపోతున్నాం. అంతే కదా? మాట అంటారనే కదా భయం, అప్పులోళ్ళకి భయపడే కదా ఇల్లు వాకిలు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చంపుతాడు అనుకుంటే ఇంకెంత భయపడతాం. అడ్రస్ కూడా ఉండవు. అవునా? అడ్రస్ కూడా ఉండవు, ఇంకా తుపాకీ గుండు కూడా దొరకం. కానీ నువ్వు ఎక్కడికి పోయినా కూడా నిన్ను కాపాడి, నిన్ను రక్షించి, నిన్ను పోషించే ప్రభువు ఉన్నాడే. నీ మరణం తర్వాత ఆయన చేతుల్లోనికి వెళ్ళాలి కదా, ఆయనకి భయపడవేంటి అని చెప్తున్నారు దేవుడు. ఇప్పుడు ఏంటంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, చదవండి, చక్కగా చదవాలి. మరియు ఆత్మను చంపనేరక. ఆత్మను చంపడం చేత కాదు. మరి ఏం చంపుతారంటే ఈ దేహాన్నే చంపుతారు. అంటే కత్తితోటో, ఖడ్గంతోటో, తాడుతోటో, విషంతోటో, ఏదో ఒక రకంగా ప్రమాదంతోటో నీ దేహాన్ని మాత్రమే చంపగలిగిన వాడికి ఎంత భయపడుతున్నావే. అరే నువ్వు వాడికి భయపడొద్దురా నాయన. ఎవడైనా నిన్ను చంపాలంటే అనుమతించాల్సింది కూడా నేనే. కాబట్టి దేవుని మీద భారం వేసి, నేను పనికెళ్తున్నాను ప్రభువా, నీ చిత్తం, నేను నీ పనిలో ఉన్నా, చంపుతావా చంపుకో, రక్షించుకుంటావా రక్షించుకోపోతే, ఒకవేళ నీ చిత్తం అయితే నీ దగ్గరికి వచ్చేస్తాను. కానీ నాకేంటి భయం అనే భరోసాతో మనం ఉండాలి. వాళ్ళకి, మనుషులకి ఎవరికి భయపడుద్దు అంటున్నాడు టోటల్గా. మరి ఎవరికి భయపడమంటున్నారు తెలుసా? ఆత్మను దేహమును రెండింటినీ కూడా. నీ ఆత్మని నరకంలో పడేస్తాడు, ఈ ఆత్మ నివసించడానికి ఒక మహిమ దేహాన్ని ఇస్తాడు. ఇది కాలుతూనే ఉంటది, కాలిపోదు, మాడిపోదు, మసైపోదు. కాల్చే ప్రతి క్షణము మనకు నొప్పి తెలుస్తుంది. అది కదా ఆ మహిమ దేహం యొక్క గొప్పతనం. అటువంటి దేహాన్ని నీకిచ్చి చక్కగా కాలుస్తూ సంతోషిస్తాడు అనుకుంటున్నారా దేవుడు? నిన్ను కాల్చడానికి పుట్టించాడు అనుకుంటున్నారా దేవుడు? లేదు ప్రియులారా, లేదు. జరగబోయే పరిణామాన్ని, మాట వినకపోతే జరిగే దుష్పరిణామాన్ని మనకి బ్రతికుండగానే చెప్పి మనల్ని లోబడి మారు మనసు మందును కోరుతున్నాడు తప్ప మనల్ని భయపెట్టి నా మాట వినకపోతే నిన్ను చంపేస్తా అనటంలా. ఈ లోకంలో అమ్మ గనక నాన్న గనక నా మాట లెక్క చేయకపోతే నీ తాట తీస్తానంటుంది, అలా బెదిరించటంలా ప్రేమతో చెబుతున్నాడు. వినకపోతే ఇదిరా నాన్న చివరి పరిష్కారం, నీ సమస్యకి పరిష్కారం మారు మనసు పొందటమే. ఒకవేళ పొందకపోతే చివరికి నీ పాపానికి పరిష్కారం, ప్రాయశ్చిత్తం ఏందంటే నరకమే. అక్కడ చాలా ప్రమాదం ఉందని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు ప్రియులారా మనల్ని. మనం భయపెట్టాడు అనుకుంటాను. వాక్యం తెలియని వాళ్ళు దేవుడు అమ్మో అంత భయపెడుతున్నాడు మనల్ని అంటున్నారు. కొంతమంది బైబిల్ చదువుతుంటే, ఇప్పుడు మీ దేవుడు చాలా కఠినుడండి, బయలే వార్నింగ్లు ఇస్తాడండి, భయపెడతాడండి. భయపెట్టడం లేదు, ఆయన జరగబోయే విషయాన్ని చెప్తున్నారు. భవిష్యత్తులో నీ మరణం తరగతి జరగబోయేదని బ్రతుకుండగానే చెప్పి బాబు బాగుపడరా అంటున్నాడు. అమ్మ చెప్తుందిగా, చక్కగా తింటే బలపడతావురా, బాగా మంచి తిండి తింటురా. అవునా? నువ్వు తినకుండా మొండికేసి బక్క చిక్కి అనారోగ్యంతో పాలైపోతే తప్పు నీదే కదా. నాన్న చెప్తాడు, బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుందంటే నువ్వు బడెగ్గొట్టేస్తే రేపు పొద్దున పొలం దున్నేటప్పుడు, లేదంటే రిక్షా దొక్కేటప్పుడు, ఆటో నడిపేటప్పుడు అప్పుడు ప్రతిదినం ఏడుస్తావుగా. అప్పుడు నాన్న మాట తింటే బాగుండేది, అప్పుడు అమ్మ చెప్పినట్టుగా తింటే బాగుండేది అనుకుంటే కుదరదు. ఇంకా ఆ రోజులు లేవు.
దాటిపోయినాయి. అప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు, నువ్వు పెరిగి పెద్ద అయిపోయావు. ఇప్పుడు నువ్వు అల్లాడిపోతున్నావు ఎండలో, చాకరీలో. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందాలన్నా, లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి చదువుకొని బాగుపడాలన్నా, వెనక్కి వెళ్ళి మంచి తిండి తిని బలంగా ఉండాలన్నా కుదురుద్దా? కుదరదే. ఈ లోకంలో ఉన్న పరిస్థితి మనకి అర్థం. ఇలా ఇంత మంచి పాఠం చెప్తుంటే మరి మరణం తర్వాత ఎన్నడికి అసలు తిరిగి రాజాలని దేశంలోకి వెళ్ళిపోతాం. దాని పేరేంటి? పాతాళం. తిరిగి రాజాలని దేశం అంటాడు యోబు గ్రంథంలో. ఇంకా అక్కడ పోతే ఒకసారి పోట మిగిలిన వనమే అది, ఇంకా పోవటమే తప్ప బయటికి రావటం ఉండదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా, అప్పుడు మా పాస్టర్ గారు ఎన్నిసార్లు హెచ్చరించాడో. అప్పుడు నేను దేవుడు నన్ను హెచ్చరిస్తాడని అనుకోలేదు. మా పాస్టర్కి ఏం పర్లేదు, ఎప్పుడు చూసినా బెదిరిస్తూనే ఉంటాడు, వేలు పెట్టి గుచ్చుతూనే ఉంటాడు, అవమానం చేస్తుంటాడు. అనుకునేవాడు. చర్చి మానేశాను. అప్పుడు కనుక నేను నా మనసును మార్చుకుని ఉంటే, చర్చి మారకుండా నా మనసును మార్చుకుని ఉంటే ఎంత బాగుండేది అని అప్పుడు నువ్వు కాలిపోతూ ఏడ్చుతూ ఉంటే ప్రయోజనం లేదు. గనక ఇప్పుడే బ్రతికుండగానే చెప్తున్నారు దేవుడు నీకు, నీ ఆత్మని దేహాన్ని కూడా నరకంలో పడేయగలిగిన కెపాసిటీ ఒక ఆయనకు ఉంది. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనకు భయపడమని ఈయన బ్రతిమలాడుతున్నాడు. ఎవరాయన? ఎవరు ఈయన? ఈయన యేసుక్రీస్తు వారు, ఆయన తండ్రి. ఆయనకు భయపడమని ఈయన బ్రతుకుండగానే చెప్తున్నాడు. ఆత్మను చంపనేరక మనుషులని, దేహాన్ని చంపే వాళ్ళకి భయపడకంటారా, వాళ్ళు ఏం చేయరు మిమ్మల్ని. నేను అనుమతిస్తేనే తప్ప వాళ్ళ మీద మీరు ఉలికిపడి ముందే భయపడిపోతున్నారు. అమ్మో కొడతాడేమో, అమ్మో చంపేస్తాడేమో, అమ్మో అమ్మో అని. వాళ్ళు ఏం చేయరు, నేను పర్మిషన్ ఇస్తే తప్ప ఏం చేయరు. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన మీ ఆత్మని దేహాన్ని కూడా ఇబ్బందులు పాలు చేస్తాడు, అగ్నిగుండంలో పడేస్తాడు. ఆయనకు భయపడమని బ్రతిమలాడుతున్నాడు. మనకి ఎక్కడైనా భయభక్తులు? మన మనిషిని చూసి భయపడినంతగా దేవుని చూసి భయపట్టాల. ఎందుకంటే ఆయన మనం చూడలేకపోతున్నాం, ఆయన కనపట్టలేదు కదా, అందుకే భయం లేదు. వాక్యం అర్థమైతే కనపడతాడు కళ్ళ ముందు. దూరంగా ఉన్నాడు గనక, వాక్య రూపంలో ఉన్నాడు గనక, హృదయం అర్థమైతే, లోపల పరిశుద్ధాత్ముడు పనిచేస్తే, పరిశుద్ధాత్మ సహాయంతో ఉంటే ఆయన కనపడతాడు. ఆయన ఉగ్ర రూపం కనపడుతుంది, ఆయన దయాస్వరూపము కనపడుతుంది, ఆయన ఉగ్ర స్వరూపం కూడా కనపడుతుంది. అప్పుడు మనం భయపడతాం. పరిశుద్ధాత్మ సహాయం ఉన్నా కూడా మనం లెక్క చేయట్లేదు గనక, బాప్తిసం తీసుకున్న సంఘంలో కొనసాగుతున్నా కూడా లెక్క చేయట్లేదు కనుక, అందుకే జరగబోయే దుష్పరిణామం మనకు పెద్దగా కనిపించట్లా. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగా లేదుగా. ఇప్పుడు ఎదురుగా ఉన్న అప్పు ఇబ్బంది పెడుతోంది, జబ్బు ఇబ్బంది పెడుతోంది, కుటుంబంలో సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు? అలోమించిన అహంకారం వల్లే కదా. అంతే కదా, లోబడితే రాదు కదా సమస్య. అర్థం చేసుకోవాలి. రైట్. ఇంకొక భాగం తెలుసు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20 వచ్చిన రెండో సందర్భాన్ని చూసుకుందాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 11:20. మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిదిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. పైన కొన్ని సంగతులు చెప్తూ, కొన్ని ఉదాహరణలు చెప్తూ, మంచిది, ఓకే, వారు అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడటం అంటే తొలగిపోయారని దాని అర్థం. ఇప్పుడు రెండో భాగంలో మనకు అవసరమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏంటట? విశ్వాసమును బట్టి నీవైతే నిలిచి ఉన్నావు. ఈ సంఘంలో ఉన్నావంటే నువ్వు విశ్వాసంతో ఉన్నావు కనుక ఇంకా నిలిచి ఉన్నావు. అవిశ్వాసంతో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు ఈరోజు సంఘంలో లేరు చాలామంది. ఏవేవో పనులు, ఏవేవో కార్యక్రమాలు, చుట్టాలో, బంధువులో, పెళ్ళిళ్ళో, దినాలో, ఏవో. ఈరోజు ఫస్ట్ తారీఖు అయితే మీలో చాలామంది వృద్ధులు కూడా మాయమే. ఏం సాయంత్రం తీసుకోవచ్చులే, అమ్మో సాయంత్రం అయితే ఒకవేళ లేట్ అయిపోతాయేమో డబ్బులు, భయం, విశ్వాసం తగ్గిపోయింది. మన విశ్వాసపు విలువ జస్ట్ 2,000. ఎంత? 2,000 వృద్ధులకి? వృద్ధాప్య పెన్షన్ అంత ఇప్పుడు 3,000. అబ్బా, 3,000కి మన విశ్వాసాన్ని తాకట్టు పెట్టేస్తాం అంతే. 3,000 చాలు. ఇంకా నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఇంకో మాట చెప్తున్నారు దానికి పక్కన. ఏంటట? ఏముంది? చదవండి. 11:20. గర్వింపక, ఏ మైకు లేదా? చదవలేరా? గర్వింపక భయపడుము. గర్వం వచ్చేస్తుంది కొంచెం జ్ఞానం రాగానే, కొంచెం వాక్యం తెలియగానే గర్వం. విశ్వాసం బలపడే కొద్దీ అణకువ పెరగాల్సినటువంటి క్రైస్తవునికి గర్వం పెరుగుతోంది. నాకు అన్నీ తెలుసా,
ఇంకా చెప్పలేడు, మా పాస్టర్ గారి కంటే కూడా ఎక్కువ తెలుసు. ఎందుకంటే వాడి దగ్గర 10 నేర్చుకున్నా, మిగతా 90 వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుకొచ్చుకొని నేర్చుకున్నా, మొత్తం నాకు 100 తెలుసు అని. ఎంతమంది సంఘాలు ఇటువంటి పిల్లలు ఉన్నారు తెలుసు? యవ్వనపాయలు, కొంచెం చదువుకున్న పిల్లలు, గర్వంతో తొలగిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా సంఘాల్లో? దేవునికి భయపడటం మానేసి దైవజనుని లెక్కేసుకుంటూ, దైవజనుని దృష్టిలో పెట్టుకుంటూ, ఆడు కంటే నాకే ఎక్కువ తెలుసు అని. దేవుడు అంటున్నాడు, ఒరే విశ్వాసంతో కొనసాగు, గర్వించొద్దు, భయపడు. దైవజనుడిగా చెప్తుంది దేవునికా? అందరికీ పైగా ఉన్న దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి భయపడండి. గర్వం వద్దురా నాయన అంటే మనం గర్వంతో ఉంటాం ఎప్పుడు. కుటుంబంలో కొంచెం చదువు పెరిగితే గర్వం, అనుభవం పెరిగితే గర్వం, జీతం పెరిగితే గర్వం, ఆదాయం పెరిగితే గర్వం, ఇవన్నీ ఓకే. సంఘంలోకి వచ్చాక కొంచెం జ్ఞానం పెరిగితే గర్వం, సంఘంలో కొంచెం సీనియర్ అయితే గర్వం. దేవుడు అంటున్నాడు, రాయిస్తున్నారు, నీవైతే విశ్వాసమును బట్టి ఇంకా విశ్వాసంతో ఉన్నావు గనక నేను నిలిచి ఉన్నావు, గర్వింపక. అర్థం కావట్లేదు మనకి ఎంత గర్వంతో ఉంటామో మన సంఘంలో కూడా. నువ్వేంటి అన్నట్టుగా లెక్కలేంతనం. దేవుడు అంటున్నాడు, ఇష్టపడడు. 3వ సందర్భం, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఏంటి? పక్షపాతము లేకుండా గుర్తుపెట్టుకోండి, 1:17 ఏంటట? పక్షపాతము లేకుండా. క్రియలను బట్టి దేవుడు పక్షపాతం లేనివాడు. పోనీలే పాపం ఆలస్యంగా వచ్చిన మన పెద్దవాడని చెప్పేసి అమ్మగారు వాక్యం ఇచ్చారే, పోనీలే పాపం మన పెద్దమ్మే కదని పాట పాడమని అవకాశం ఇచ్చారే. ఇది పక్షపాతం. ఎందుకు? ప్రేమను బట్టి. కానీ దేవుడి దగ్గర పక్షపాతం ఉండదు. పోనీలే పాపం అని పరలోకాన్ని ఈడు. చానాళ్ళ బట్టి ఉంది కదా పెద్దవాడ, లేదంటే చానాళ్ళ బట్టి ఉన్నాడు కదా, చాలా పరిచయం చేశాడు, చాలా డబ్బులు వేసాడు అని మనవాడు మంచోళ్ళు, పోనీలే పాపం అని ఏంటట? పక్షపాతంతో పాటించినంత ఈజీగా, ప్రార్థన ఇచ్చినంత ఈజీగా, ఈ బల్ల దగ్గర స్థానం ఇచ్చినంత ఈజీగా ఏం చేయడు? పరలోకాన్ని ఇవ్వడు. ఇప్పుడు చదవండి ఆ మాట, ఇప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు బాగా అర్థమవుతుంది, చదవాలి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కదా. మీరు చేసేది ప్రార్థన నిజమే కదా, మీకు అర్థమవుతుంది కదా. ప్రతి వానికి వాని క్రియలను బట్టే తీర్పు తీరుస్తాడు. పక్షపాతం లేదు ఆయన దగ్గర, ఎక్కువ తక్కువ లేవు, సీనియర్ జూనియర్ అనే భేదం లేదు ఆయన దగ్గర కదా. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు దాని కంటిన్యూషన్ చదవండి. కనుక ఏంటి? మీరు గుర్తుపెట్టుకోండి, పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపు. ప్రేమతో ఏమండి? మరి ప్రేమతో చదువుతున్నారా? నా తప్ప మీ తప్ప? నేను వినలేదు సరిగా. భయముతో గడపండి అన్నారా? ఇప్పుడు చదవండి, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఇప్పుడు పరదేశులు ఎవరు? అదేంటి? ఎక్కడ మన పరదేశం? భూలోకము మనకి పరదేశం అట, తెలుసా? భూలోకము మనకి పరదేశం అట, తెలుసా? అసలు అర్థమవుతుందా మీకు? అసలు మనం ఇక్కడే ఉంటాం, పాతుకుపోతామని చెప్పేసి ఇదిగో ఇంత దూరం ఇంత స్థలాలు కొన్నాము, ఇంత ఎదురుగా అది కొన్నాము, అక్కడ ఇది కొన్నాము, ఇక్కడ ఇది కొన్నామని చెప్తున్నాం మనమే. దేవుడి దయ వల్ల మమ్మల్ని ఆశీర్వదించాడండి, పెద్ద మేడ కట్టామండి, దేవుడి దయ వల్ల పెద్ద ఉద్యోగం వచ్చిందండి అని మనం కృతజ్ఞత కుడుకులు పెడుతున్నాం. దేవుడు అంటున్నాడు, మరి మీరు పరదేశంలో ఉన్నారని గమనించరేంటి? ఎవడైనా పొట్ట పోషించుకోవడానికి, ఎవడైనా ఇక్కడ బతకలేక, అవునా, పొట్ట పోసుకోవడానికి పిల్లల్ని చంకన వేసుకొని సామానంతా మూట కట్టుకుని నెత్తిన పెట్టుకొని ఏదో ఊరెళ్ళి ఒక టెంట్ చెట్టు కింద గుడిసేసుకొని బతుకుతున్నాడు అనుకో, వాడు ఎలా ఉంటాడు? ఈ చెట్టు మొత్తం నాదే అంటాడా ఏంటి? గుడిసెకి ఈ తోట మొత్తం నాదే అంటాడా ఏంటి? ఒక తోటలో కాపలాకి వెళ్ళావు వాచ్మెన్గా, ఒక అపార్ట్మెంట్కి వాచ్మెన్గా వెళ్ళావు, లేదంటే ఒక చోట బ్రతకడానికి ఒక అధికారి కింద ఉద్యోగానికి వెళ్ళావు, లేదంటే ఒక యజమాని కింద కూలివానిగా వెళ్ళావు. పొట్ట పోసుకోవడానికి ఇళ్ళు వాకిళ్ళు ఒక చోట ఉన్నాయి, పొట్ట పోసుకోవడానికి వెళ్ళావు. ఇప్పుడు అది నీకు పరదేశమేగా, సొంతూరు కాదుగా. మిసం మెలేస్తావా? తొడగొడతావా? తాట తీస్తారు కదా. విచిత్రం ఏంటంటే పొట్ట పోసుకోవడానికి వెళ్ళినాడు భయభక్తులు కలిగి ఉంటాడు, చాలా లోబడతాడు, తనకున్నటువంటి అన్నీ కూడా పక్కన పెట్టేసి ఒద్దికగా ఉంటాడు.
ఏమంటారు, అలవాట్లన్నీ మానుకొని బతకాలనుకున్నాడు. చాలా పొదుపుగా, అవసరమైతే 3 పూట్ల పచ్చడే తింటాడు. అవునా? ఇతరతల అలవాటు జోలికి పోడు. కష్టపడి 4 డబ్బులు సంపాదించుకొని సొంత ఊరికి వెళ్ళి ఆడ సుఖంగా బతకాలనుకుంటాడు. అంతే కదా? పొరుగురులో కూడా తొడలు కొట్టి మీసాల మెలేసేవాడంటే వాడు చచ్చిపోతాడు, ఇంకంతే, బతకడు. ఎందుకంటే ఆ ఊరిలో ఒప్పుకోరు. ఏందిరా పొట్టబోసడం, బతకడానికి మా ఊరు వచ్చి పెద్ద మనగడు అంటున్నావు, తాడదీస్తారా లేదా? ఈ లోక విషయం మనకు పాఠం నేర్పుతుంది. ప్రభు సంగతికి వచ్చేసరికి పాఠం మర్చిపోతున్నాం. పరలోకంలో ఉండాల్సిన వాళ్ళం మనం. హాయిగా సంతోషంగా దేవదూతల కంటే ఎక్కువ స్థానం ఇచ్చి దేవునితో సంతోషంగా గడుపుకోవలసిన మనము బ్రతుకు తెరువు కోసం పరలోకానికి వచ్చాం. ఇక్కడ పరలోకం నుంచి పరాయి లోకానికి వచ్చాం. ఇక్కడికి ప్రభు పంపించాడు. కొన్నాళ్ళు ఆడుంటారంటారా, మీకు కాస్త బుద్ధి జ్ఞానం వస్తుంది, నా ప్రేమను తెలుసుకోండి, నా లక్షణాలు అలవాటు చేసుకోండి, నా కొరకు బ్రతకండి, తిరిగి మళ్ళీ మన సొంత లోకానికి వచ్చేద్దరు కానీ ఆయన మనల్ని ఇక్కడికి పంపిస్తే ఇక్కడికి వచ్చేసి మనం మీసలు మెలేస్తా ఉన్నాం, తొడలు కొట్టేస్తామన్నా. నాకు ఎంత వస్తుందో తెలుసా? నేను అంత అధికారినో తెలుసా? నేను ఎంత సంపాదిస్తానో తెలుసా? అవునా కదా? గుర్తు రావట్లేదంటే ఇది నా దేశం కాదు, నా దేశం కాదు. అమ్మ గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చాం మనం? ఏమి తెల, ఆఖరికి నూలు పోగు కూడా లేదే, మొదతాడు కూడా లేదు కదా అబ్బా మనకి. మరి వెళ్ళేటప్పుడు ఏంది? వెళ్ళేటప్పుడు ఏం పట్టుకుపోతామని ఇలాగనే వెళతాంగా వెళ్ళేటప్పుడు కూడా. మరి ఈ మధ్యకాలానికి ఎందుకని ఇన్ని బంధాలను పెనవేసుకుంటూ, ఇన్ని బంధుత్వాలను కలుపుకుంటూ, ఇన్ని చిక్కుముడులు వేసేసుకుంటూ ఎంత భారం పెట్టేసుకుంటున్నాం అంటున్నాడు దేవుడు. అదేంటి భారం పెట్టుకోవడం తప్ప? భారం పెట్టుకోవడం తప్ప అంటలా, ఆ భారంలో మునిగిపోయి దేవుణ్ణి మర్చిపోయేంత భారం పెట్టుకోవడం తప్పు అంటున్నాడు. కుటుంబ భారం దేవుడిచ్చిన వరం అది. బిడ్డలను కనటం, వాళ్ళని పెంచి పోషించడం, భార్యాభర్తలు అనుకోగా ఉండటం, ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుడిచ్చిన భారం అది. ఈ భారాన్ని మనం ఇష్టపూర్వకంగా తీసుకోవాలి. కానీ మన కొత్త భారాల్ని, మన లోపల ఉన్నటువంటి భారాలను మన పైన వేసుకుంటున్నాం. ఎక్కువ కావాలి. ఒక్క భార్య చాలదు అబ్బా, ఒక్క భర్త చాలదు, ఒక్క ఇల్లు చాలదు, ఒక్క పని, ఒక ఉద్యోగం చాలదు, ఒక సంపాదన చాలదు. ఆశ్చర్యం ఇస్తుంది. దేవుడు భయపడుతున్నాడు మనల్ని చూసి. అరే ఈ పిల్లలు ఏంది, కొంచెం కూడా ఆయన భయపడుతున్నాడు. అయ్యో నా బిడ్డ తప్పిపోద్దేమో, అయ్యో నా బిడ్డ నరకానికి వెళ్ళాలి చేసి, నేనే వాడి నరకంలో పడేయాలి చేసేదేమో, అయ్యో ఈ బిడ్డని రక్షించుకుందాము, ఇలా వినటం లేదే మాట అని ఈ లోకపు నాన్న మాట వినని బిడ్డల్ని ఎలాగో అల్లాడిపోతున్నాడో, ఆ రోజు పరలోకంలో ఉన్న నాన్నగడు మనల్ని చూసి అల్లాడిపోతున్నాడు, భయపడుతున్నాడు. అయ్యో ఈ బిడ్డ మారదేమో, నా చేతులతోటి నేను నరకానికి వెళ్ళలేమని ఆయనే భయపడుతున్నాడు. కానీ మనకు భయం లేదబ్బా. అందుకే అంటున్నాడు దేవుడు, మీరు పరదేశులై ఉన్నంత కాలము ఏంది చదవండి, లేరా అక్కడ మైకు దగ్గర, బైబిల్ దగ్గర లేరా? మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మనం బ్రతుకు తిరుగు కోసం పట్టణమో లేదంటే ఏదో ఒక చోటకి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు, మన సొంత ఇంటికి వచ్చేంత వరకు ఎంత భయంతో గడుపుతామో, ఈ భయంలో జాగ్రత్త ఉందా లేదా? అణకువ ఉందా లేదా? అదుపు పొదుపు ఉందా లేదా? అన్నీ మనకు ఉన్నవన్నీ అక్కడ పాడైనవి కాబట్టే బ్రతుకు తగ్గోసం ఇక్కడికి వచ్చాం. అవునా? ఇక్కడ అన్నీ అలవాటు చేసుకుంటాం. కోపం వస్తుందా? కోపం వస్తే ఉద్యోగం పోయింది కదా, కోపం వస్తే కూలిపోయి పని పోయింది కదా. అవునా? తినాలనిపిస్తే, తాగాలనిపిస్తే డబ్బులు పోతాయి కదా. ఎంత జాగ్రత్తగా ఉంటామో పరదేశంలో ఉన్నంతకాలం మీరు కూడా మీ నోటిని, మీ శరీరాన్ని, మీ సర్వయవాలని జాగ్రత్తగా బ్రతకండి అని హెచ్చరిస్తున్నాడు. ప్రేమతో, భయంతో గడపమంటున్నాడు. మనం భయం విడిచేసి బతుకుతున్నాం. తేడా లేదు. మీరు పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదివారు కదా, పక్కన 2వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి ఒకసారి. అందరినీ సన్మానించుడు. ఇప్పుడు ఈ భయంతో ఉంటే, నువ్వు నిజంగా పరదేశంలోనే ఉన్నాను, నేను బ్రతుకు తెరువు కోసం వచ్చాను అని నువ్వు అనుకుంటే, ఇక్కడ పనిచేసేటప్పుడు ఎంత గౌరవంతో ఉంటావు, అక్కడ నీకు ద్వేషిస్తావు ఎవరినైనా? ఖచ్చితంగా చచ్చినట్టు ప్రేమించాల్సిందే, గౌరవం చూపాల్సిందే. అవునా? నీ యజమానైనా, నీ చుట్టవాడైనా, నీ బంధువులైనా, నీ పక్కన పనిచేసి ఎవరినైనా నువ్వు ప్రేమించాల్సిందే. మరి సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? సమాజంలో ఉంటేనే అంత జాగ్రత్త. అయితే సంఘంలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడు చదవ, అందరినీ సన్మానించుడి. ఎంతమందిని సన్మానం అంటే అర్థం ఏంటి? దండలేయటమా? సన్మానించటం అంటే గౌరవించటం, వారికి లోబడటం. చదవండి ఆ మాట. అందరినీ సహోదరులను ప్రేమించుడి. ఇందా మనకి ఇప్పుడు సహోదర ప్రేమ. ఈరోజు దైవజనుడు దూర ప్రాంతాన ఉన్నారు. ఎంతమంది మీరు ఒకరంటే ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు?
ఎంతమంది ఒకరంటే ఒకరికి భయపడుతూ బ్రతుకుతారు? భయపడటం అంటే లోబడటం అని. చదవండి, అన్నమాట పూర్తిగా చదవండి, తర్వాత మాట్లాడుకుందాం. దేవునికి భయపడుడి, రాజును సన్మానించు. అందరిని సన్మానించమంటున్నాడు, సహోదరులను ప్రేమించమంటున్నాడు, దేవునికి భయపడమంటున్నాడు, రాజును సన్మానించమంటున్నాడు. ఇంత అంటే ఎదుటి వారిని నీకంటే ఎక్కువగా, అంతేనా? ఏమర్థమవుతుంది మనకి? అందరిని ప్రేమించమంటున్నాడు, దాసులుగా ఉండమంటున్నాడు, దేవునికి దాసులు మనం లోబడి ఉండడు అంటున్నాడు. చూడండి ఒకసారి 16వ వచనంలో మాట ఉంది చూడండి. స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి. దేవునికి దాసులమని లోబడి అంటారంటాడు. ఒకరినొకరు నువ్వంటే నువ్వే గొప్ప అని అనుకోవాలట. మనకు తెలియట్లా, నేనే గొప్ప అనుకుంటున్నాం మనం. దేవునికి దాసులు కావాలంటే ఎదుటివాడిని కనపరచాల్సిందే. నువ్వు దేవుడి ఇవ్వబోయే పరలోకాన్ని పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా లోబడాల్సిందే. వేరే దారి లేదా? లేదు. నువ్వు దేవుణ్ణి, నీ ఎదుటి వ్యక్తిని, నీ కళ్ళ ముందు కనపడుతున్న నీ సహోదరుణ్ణి, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించకపోతే, ఎక్కడో కనపడకుండా మహాకాశాల చాటున దాగి ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను, ఆయనంటే నాకు మహా ఇష్టం అంటే కుదురుతుందా? కుదరదు, సాధ్యపడదు. అందుకే మళ్ళీ చాలామంది దేవుడంటే నాకు మహా ఇష్టం అండి, ఎందుకురా, ఏం చేస్తాడంటే ఆయన అన్నీ ఇస్తాడండి. మరి చర్చికి వెళ్తావా? లేదండి, మేము ఆదివారం ఇప్పుడున్న కొత్త సంవత్సరం రోజు వెళ్తామండి. అంత ఇష్టం అంటే రోజు కదా చూడాలి. నా భార్య నాకు ఇష్టము, ప్రతిరోజు చూసుకోవాలి కదా ఆమెని. నా పిల్లలంటే నాకు ఇష్టము, వాళ్ళకి ప్రతిరోజు ఆళ్ళ పళ్ళ చూడాలి కదా, వాళ్ళకి కావాల్సిన సమకూర్చాలి కదా. నా భార్య అంటే నాకు మహా ఇష్టం అండి, నా పిల్లలంటే మహాప్రాణం అండి అంటావు, నెలకోసారి కూడా ఇంటికి పోవు. న్యాయమేనా? ఆ ప్రేమ నిజమేనా? కదా ఒకవేళ రాలేకపోతే ప్రాణం వెలువెల్లాడుతూ ఉంటుంది కదా. సన్మానించమంటే, గౌరవించమంటే అర్థం తెలియట్లే మనకి. దేవునికి భయపడమంటే అర్థం తెలియట్లే మనకి చాలామందికి. పేరుకు మాత్రమే దేవుడు అంటే ప్రేమ అంటున్నాం, భయపట్లా. పేరుకు మాత్రమే కుటుంబంలో భార్యాభర్తలు అంటే ఇష్టం అంటున్నాం, చూపించట్లా ప్రేమని. అర్థం కావట్లే మనకి. అందరిని సన్మానించమన్నాడు, రాజులకి సన్మానించమన్నాడు, గౌరవించమంటున్నాడు, అధికారుల్ని ఎవరినైనా సరే అందరిని ప్రేమించమంటున్నాడు. ఎందుకు అర్థం కావట్లే మనకి. ఆయన మహిమ పరిస్తే కదా మనకు లాభం. ఒకసారి మన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం కూడా చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము అతడు 7వ వచనం. అతడు జరగబోయేది యోహాను గారికి దృశ్యరూపంగా చూపిస్తూ ఉన్నటువంటి ఒక సందర్భంలో అక్కడ ఒక మంచి మాట రాయించారు దేవుడు. జరగబోయే విషయం చదవండి, 7వ వచనం. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. ఈ రోజు మనం దేవునికి తప్ప అందరికి భయపడుతున్నాం. భార్యకి భయపడి భార్యని మహిమపరుస్తున్నాం. మా ఆవిడ గొప్పదండు, ఈ మామూలు ఆవిడ కాదు అంటున్నాం. భర్తకి భయపడి మా ఆయన మంచోడండి, ఏది వాడు చెడ్డోడైనా సరే కొడతాడని భయపడి ఆయనే మహిమపరుస్తున్నాం. కొంచెం పెరిగి పెద్ద అయ్యాక పిల్లలకు భయపడుతున్నాం. ఎందుకంటే వాడు కొట్టి అనాథాశ్రమంలో చేరుస్తాడేమో, అన్నం పెట్టాడేమోనని కదా. మనం అందరికి మనుషులకు భయపడి మనుషులే మహిమపరుస్తున్నాం, గొప్ప చేస్తున్నాం. మావాడు గొప్పోడు అంటాడు, వాడు ఇంటికి వస్తే గడగడలాడతారు, ఇంటికి వెళ్ళిపోదు, అందుకే గొప్పోడు. ఇలా ప్రతి మనిషి ఇంకొక మనిషికి భయపడుతున్నాడు. కుటుంబంలో వారు నోరు చేసుకొని లేదంటే చేయి చేసుకునే వాళ్ళకి భయపడుతున్నారు, కానీ సంఘంలో వారు ఆత్మని దేహాన్ని కూడా నరకంలో పడేయగలిగిన దేవుడు అంటే భయపడతారు. అదే చెప్తున్నాడు, దేవుడికి భయపడి ఆయనను మహిమపరచండి. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఎందుకు ఇంతగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలంటే ఒకరోజు మనందరం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. ఈ వెళ్ళేలోపు మనం ఈ దేహంతో అనేకమైన పనులు చేస్తామా లేదా? అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే చేస్తామా లేదా? మరి వీటన్నిటికీ మన ఫలం అనుభవించాలా? ఒకరోజు నిలబడాలా ఒక చోట? ఎక్కడ నిలబడతాం? ఎక్కడుంది ఆ మాట తెలుసా? తీయండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ముగించుకుందాం, 10వ వచనం. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాటలన్నీ ఎందుకంటే, దేవునికి భయపడండి రా బాబు, ఆయనకు మాత్రమే భయపడండి రా నాయన, మీరు భయపడవలసిన వాడు ఆయనే, మిమ్మల్ని ఆత్మని దేహాన్ని అన్ని నరకలో పడేయగలిగిన గొప్పవాడు ఆయన, పంచభూతాలు అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి, సైన్యాలకు అధిపతి అని ఆయనకి పేరు.
మీరు పరదేశంలో ఉన్నారు, ఒకరోజు మీ సొంత దేశానికి వెళ్ళాలి, దాని పేరు పరలోకం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ భయపడి బతకండి అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున నీవే, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహంతో ఎన్ని పనులు చేశామో ఈ దేహంతో, భార్యను కొట్టామా, భర్తను ఎదిరించామా, పిల్లల్ని హింసించామా, అత్త మామల్ని చుక్కలు చూపించామా? ఏం చుక్కలు చెప్పండి? కళ్ళమట్టి కన్నీటి చుక్కలు. వాళ్ళు కన్నీళ్ళు గారిస్తే ఆ చుక్కలన్నీ దేవుడు లెక్క రాసుకుంటాడు. ఎందుకమ్మా ఈ కన్నీరు? కోడల ద్వారా వచ్చినాయా? వెరీ గుడ్, కోడల సంగతి నేను చూసుకుంటాలే. కొడుకు ద్వారా వచ్చినాయా? వాడి తాట నేను తీస్తాలే. దేహంతో జరిగించిన క్రియలు అవి చెడ్డమైనను సరే మంచివైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు. ఇందులో ఇంకా మీరు మేమని తేడా లేదు, కులమత భేదాలు లేవు, తారతమ్యం లేదు, దేశం ఈ దేశం ఆ దేశం అని లేదు. భూజనులారా అన్నాడే ఇందాక దేవుడు మనకి. ఎక్కడ? దినవృత్తాంతర గ్రంథం. భూజనులారా అని అన్నాడే. ప్రతి ఒక్కడు ఆ భూజనులు అందరూ చదవండి. ప్రతివాడును పొందినట్లు భూజనులంతాను మనమందరమును క్రీస్తు మనమందరం అంటే ఎవరు? భూజనులందరూ, భూమి మీద పుట్టిన మనుషులందరూ కలిసి మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఒక్కరోజు ఆడికెళ్ళి నిలబడాలి చేతులు కట్టుకొని. బోన్లో ఉన్నప్పుడు ఎట్టుంటాడు? జడ్జి ఎదురు నిలబడ్డా ముద్దాయి. మీరు ఇప్పుడన్నా ఏ కేసులోనన్నా పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకి కానీ వెళ్ళి ఉంచితే తెలుస్తుంది, అవునా? ఆ గేటు వరకు పెద్ద హంగామా వేసుకుని పెద్ద పెద్ద కార్లు వచ్చి కాలర్ ఎగరేసుకొని ఇలా నిలబడి లాయర్లను కూడా బెదిరించేసి, ఏంట్రా నువ్వు సరిగా వాదించట్లేదు అన్నవాడు కూడా సుబ్బారావు అనంగానే చక్కా ముడేసుకుని ఇలా వచ్చి నిలబడతాడు. గడగడగడలాడతాడు. ఏం చెప్తాడో, వాయిదా వేస్తాడో, జైలుకు పంపిస్తాడని ఇలా నిలబడతాడు. ఎవడాడు? ఆడు ఆ గేటు వరకు కాలరగరేసిన వాడు కూడా, అరే పలానా అని కోర్టు గుమస్తా ఎన్నిసార్లు పిలుస్తాడు? 3 సార్లు పిలవగానే అన్ని మడిచి లోపల పెట్టేసి ఇలా ముంచేసుకొని గబగబ వచ్చేసి నిలబడతాడు. పై గుండి బయటికి వెళ్తే 3 గుండెలు ఇప్పుతాడు. ఎంత గొలుసుందో చూడ, నా మేళ ఎంత బంగారం ఉందని చూయించిన వాడు కూడా పిలవగానే గడగడలాడుతూ పై గుండి దాకా పెట్టేసి, ఇంకా అవసరమైతే గొంతు గుండి కూడా పెట్టేసి ఇలా నిలబడతాడు. ఆ వాద ప్రతివాదనలు జరిగే అంతసేపు నీకు శిక్ష వేసాను పో అంటాడో, ఈ కేసు కొట్టేసాను పో అంటాడో తెలియక ప్రాణ భయంతో నిలబడతాడు. ఇలా నిలబడాల నీవు నేను ఇప్పుడు మహా విర్రవీగుతూ ఉండొచ్చు. నేనేంటి ఎవడికి భయపడినా అనుకోవచ్చు, దేవుడు లేడు ఏమి లేడు అనుకోవచ్చు. రేపొద్దున నీ పేరుతో పిలిచినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అన్నీ వదిలేసి గడగడలాడుతూ నిలబడాలి. నరకానికి బొమ్మ ఉంటాడో లేదా పరలోకం ఇస్తాడో తెలియక. ఆల్రెడీ మనకు తెలుసు మనం చేసిన తప్పులైతే పరలోకమా నరలోకమా అని. కానీ నిలబడేటప్పుడే మన బ్రతుకు బస్టాండ్ అయిపోద్ది. గడగడలాడాలి, తెలియట్లా మనకంతే. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి ఇప్పటి నుంచే చెప్తున్నారు దేవుడు, భయభక్తులు కలిగి భక్తి చేయండిరా, భయభక్తులు కలిగి బ్రతకండి. మీ భయం భక్తి రెండు మిమ్మల్ని ఏం చేస్తాయట? ధన్యులుగా మారుస్తుందట. ఏంటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు. మూలవాక్యం ఏంటి ఈరోజు మనం చదువుకున్నది? 128వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూనా కొందరునా? అందరూ ధన్యులు. ఇప్పుడు చెప్పండి, అయిపోయింది వాక్యం. భయభక్తులు కలిగి ఉన్నామా? లెక్కలేని వారంగా ఉన్నామా? లెక్క లేకపోతే ఆయన కూడా లెక్క చేయడు. ఆఫ్టర్ ఆల్ మనకే లెక్క లేకపోతే మరి సైన్యములకు అధిపతి యెహోవాకి మనం అంటే లెక్క ఉంటుందా? లోబడితే నెత్తన పెట్టుకుంటాడు, భుజాన్ని ఎత్తుకుని ఊరేగుతాడు, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని. అవును కదా, నా బిడ్డ గొప్పవాడని. మనం కూడా అంతే కదా. మన బిడ్డల్ని మంచిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి జిల్లా ఫస్టో స్టేట్ ఫస్టో లేదా ఊరు ఫస్టో ఏదో ఒకటి ఇస్తే ఎంత సంతోషపడతామో 10 మందికి చెప్పుకుంటాం. ఆడికని ఆడికి కూడా పిలిచి చెప్తాం, అవునా? అదే బిడ్డ సరిగా మాట అనకపోతే, అవునా, తొక్కి పడేస్తాం కదా. ప్రభువు కూడా అంతే.
భయభక్తులు కలిగి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన పేరుకు తగినట్లుగా బ్రతుకుతూ ఆయన కొరకు అనేక మంది సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని సంఘంలోనికి జరిపిస్తూ గొడ్రాల జీవితం కాకుండా సంసార జీవితాన్ని కొనసాగిస్తూ అనేక మంది బిడ్డలను కంటూ దేవుని చేతికి అప్పగిస్తూ ఉంటే నెత్తిన పెట్టుకుని ఊరేగుతాడు, మేఘాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు, తనతో పాటు తన సింహాసనం మీద వరుసగా కూర్చోబెడతాడు. మొదట ప్రభువు, తర్వాత మనమే వరుస ప్రకారం కూర్చోబెడతాడు. లేదంటే ఏంటి ఇబ్బందులు తప్పు. ఆ ఇబ్బంది ఎప్పటి వరకు? యుగ యుగాలు. అది యుగ యుగాలు నిప్పుల్లో కాల్చబడతామా, యుగ యుగాలు పరలోకంలో సంతోషంతో గడపదలుచుకున్నామా? ఏదైనా ఇప్పుడే బ్రతికుండగానే చేయటానికి అవకాశం ఇచ్చారు. ఇంకొక దినాన్ని మనకిచ్చారు. అర్థం చేసుకొని భయభక్తులు కలిగి లోబడి బ్రతుకుదాం. ఒకరికొకరు లోబడి బ్రతుకుదాం. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ గడుపుదాం. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా